పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందేలా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా క్రిటికల్ కేర్ విభాగం అందుబాటులోకి వచ్చింది. 4 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. గుండెపోటు సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, కిడ్నీ సమస్యలు తదితర అత్యవసర పరిస్థితుల్లో వచ్చే బాధితులకు క్రిటికల్ కేర్లో సేవలు అందనున్నాయి. దీనిపై మరిన్ని వివరాలతో మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. చాలా చోట్ల ఆసుపత్రులను ప్రారంభిస్తోంది. ఉచితంగా కూడా సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది నిర్మితమైంది. మొత్తం 4 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతోటి ఈ బ్లాక్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. అలాగే ఇక నిరుపేదలకు అలాగే మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా ఇది ఆసుపత్రి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా ఉచితంగా వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు ఇకపైన అందుబాటులోకి వస్తాయి. సర్వజన ఆసుపత్రిలో నెలకొల్పినటువంటి ఈ క్రిటికల్ కేర్ విభాగం కోసం 23.75 కోట్ల భారీ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగానే మొత్తం 15 కోట్లకు పైగా భవన నిర్మాణానికి వెచ్చించారు. అలాగే మిగిలిన పైకాన్ని కూడా మొత్తం ఈ అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలను రోగుల కోసం సిద్ధం చేశారు. ఏ సమయంలో రోగులు ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా వారికి మెరుగైన వైద్యం, నాణ్యమైన వైద్యం అందించేలా కూడా చర్యలు చేపడుతున్నారు. అలాగే దీనికోసం ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రోగుల అవసరాలను బట్టి ఇందులో అనేక విభాగాలుగా కేటాయించారు. అలాగే ఇందులో క్యాజువాలిటీ విభాగం కూడా ఉంటుంది. అలాగే పీడియాట్రిక్, గైనకాలజీ, ఇతర విభాగాలు కూడా నిరంతరం 24 గంటలు కూడా పనిచేస్తూ రోగులకు నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందిస్తాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం బారిన పడిన వాళ్ళు ఏ సమయంలో వచ్చినా కూడా వారికి తక్షణ వైద్య చికిత్స అందనుంది. అలాగే కిడ్నీ రోగులకు కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు లభించేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇటు రోడ్డు ప్రమాదంలో చాలామంది గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే వారిని హుటాహుటిని ఇక్కడికి తీసుకొస్తే వారికి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించే లోపల ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో వారికి అత్యవసరమైనటువంటి మరి అలాగే నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుంది. తొలుత 50 పడకలతో ఈ అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేసిన ఆ తర్వాత మాత్రం పడకల సంఖ్య పెరగనుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అలాగే ఖమ్మం జిల్లాలోనూ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం రోగులకు ఎన్నో వ్యయ ప్రయాసాలు అవుతున్నాయి. అలాగే ముఖ్యంగా గోల్డెన్ అవర్ దాటిపోవడంతో ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇక్కడ అత్యవసర చికిత్స అందించడం అందుబాటులోకి రావడం మాత్రం రోగులకు ఎంతో ఉపయోగపడనుంది. అలాగే ఇటు ఖమ్మం జిల్లాతో పాటు పరిసర ప్రాంత జిల్లాలకు కూడా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది చాలా ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఇక అత్యంత అధునాతన సౌకర్యాలు కూడా అందుబాటులోకి రావడం, అలాగే మంచి భవనం 4 అంతస్తుల భవనం అందుబాటులోకి వచ్చింది. ఇక రోగులకు నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మాత్రం ఇటు వైద్యుల మీద అలాగే అధికారుల మీదనే ఉంది. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.